ఓం శ్రీ సాయినాథాయ నమః. ఒకనాడు ఒక మామల్తాదారుడు తన స్నేహితుడకు డాక్టర్ కలిసి షిరిడీకి వచ్చెను. షిరిడీ బయలుదేరుట ముందు తన మిత్రులతో డాక్టర్ తన ఆరాధ్య దైవము శ్రీరాముడనియు తను షిరిడీ పోయి ఒక మహమ్మదీయుని నమస్కరించుట లేదనియు చెప్పాను. అక్కడ షిరిడీలో బాబాకు నమస్కరించమని ఎవరు బలవంత పెట్టారనియు కలిసి సరదా గడుపుటకు తనతో రావాలననియు మామల్తాదారుడు కోరెను. దానికి ఆ డాక్టర్ సమ్మతించెను. షిరిడీ చేరి బాబాను చూచుటకు వారు మసీదుకు పోయిరి. అందరికంటే ముందు డాక్టర్ బాబాకు నమస్కరించట చూసి అందరూ ఐశ్వర్యపడిరి. తన మనోనిశ్చయమును మార్చుకొని ఒక మహమ్మదీయునికి ఎట్లు నమస్కరించితివని అందరూ అడిగిరి. తన ఇష్టదైవమగు శ్రీరాముడు ఆ గద్దె పైన తనకు కనిపించుటచే వారి పాదముల వెంబడి స్పష్టంగా నమస్కారము చేర్చితనని డాక్టర్ బదిలాడెను. అతడు ఇట్లని తిరిగి చూడగా అక్కడ సాయిబాబాగానే కనిపించుచే ఏమి తోచక అతడు ఇది స్నేహమా, ఇది స్వప్నమా, ఏమి వారు మహమ్మదీయుడగుట ఎట్లు, వారు గొప్ప యోగ సంపన్నులైన అవతార పురుషులు అని నుడివెను. ఆ మరుసటి దినమే డాక్టర్ ఏదో దీక్ష వహించి ఉపవాసం ఉండెను. బాబా తనను గ్రహించు వారకు మసీదుకు పోవును నిశ్చయముతో మసీదుకు వెళ్ళుట మానెను. ఇట్లు 3 రోజులు గడిచెను. 4వ దినము తన ప్రియ స్నేహితుడొకడు కాందేశ్ నుండి రాగా వానితో కలిసి మసీదులో బాబా దర్శనముకై తప్పక మసీదుకు పోవలసి వచ్చెను. బాబా నమస్కరించగానే బాబా అతనితో ఎవరైనా వచ్చి నిన్ను ఇక్కడకు రమ్మని పిలిచితిరా, ఏమి ఇట్లు వచ్చితివి అని ప్రశ్నించాను. ఆ ప్రశ్న డాక్టర్ మనసునందు కదిలించెను. ఆనాటి రాత్రే నిద్రలో అతనికి గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి కలిగి అనిర్వచమైన ఆనందాన్ని అనుభవించెను. ఆ తర్వాత అతడు తన ఊరిలోకి పోయినాను. ఆ ఆనందానుభూతి 15 దినముల వరకు అటులనే ఉండెను. ఆ ప్రకారంగా అతనికి సాయిబాబా యందు భక్తి అనేక రెట్లు వృద్ధి పొందెను. పై కథ వలన ముఖ్యముగా మూలశాస్త్రి కథ వలన నేర్చుకోవాల్సిన నీతి ఏమనగా మన గురువునంది అన్యన్యమైన నిక్షణ విశ్వాసం ఉంచవలెను. వచ్చే అధ్యాయంలో మరికొన్ని సాయి లీలలు చెప్పేదము. 12వ అధ్యాయం సంపూర్ణ. ఓం శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభమ భవతు. ధన్యవాదములు.